ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన దువ్వారపు లక్ష్మణరావు సిఆర్పీఎఫ్లో హెచ్సీగా సేవలందిస్తుండేవారు. విధుల్లో ఉండగానే తోటి జవాన్లు చూస్తున్న తరుణంలో గుండెపోటుతో కుప్పకూలాడు. తోటివారు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ మరణానికి కొద్దిసేపటి ముందే భార్య దువ్వారపు రూపావతితో వీడియో కాల్ చేసి మాట్లాడిన భర్త లక్ష్మణరావు కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి కొద్దిసేపటి తరువాత లక్ష్మణరావు స్నేహితులు ఫోన్ చేసి హార్ట్అటాక్తో మీ వారు చనిపోయారని చెప్పడంతో రూపావతి షాక్కు గురయ్యారు. ఫేక్ కాల్ అయి ఉంటే బాగుండేదని ఆమె దేవుణ్ణి మొక్కుకున్నారు. కన్నీరు మున్నీరై నిజమా కాదా అని మరలా ఫోన్ చేయగా నిజమేనని స్పష్టం చేయడంతో బోరున విలపించింది. ఇరుగు పొరుగునున్న వారు వచ్చినా ఆమెను ఓదార్చడం కష్టంగా మారింది. ఆ కుటుంబంలోనే కాకుండా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిఆర్పీఎఫ్ బృందం మణిపూర్ నుండి లక్ష్మణరావు పార్థివ దేహం తీసుకువచ్చి స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మణరావుకు భార్య రూపావతి, కుమారులు హేమంత్ కుమార్, షణ్ముఖరాజులు ఉన్నారు. స్థానికులు, చుట్టుపక్కల నుండి వచ్చిన గ్రామస్తులు అంత్యక్రియల్లో పాల్గొని లక్ష్మణరావు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ముందు అలా జల్లండి మొత్తం పిల్లలు పెద్దోడు రా పెద్దోడు ముందుకెళ్ళా Shush! Fire! One position! And the shush! Fire! Kalikar, Barposhan. Akar, sir. Come on, God. Sir. ఇక్కడ తాతలు కొట్టారు
ఎప్పుడు